హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ యాక్ట్ 2009 వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలు. మరి ఎక్కువగా టెట్ లో ఇటువంటి విషయాలే రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఒక్కసారి చూడండి. ఒక 5 minute వీడియో అయినా కానీ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనమాట. 1976లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్ఈపి 2020 గురించి ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ రాజ్యాంగ సవరణ చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను ఉమ్మడి జాబితాలోనికి చేర్చారు. అంటే ఉమ్మడి జాబితాలోనికి ఎప్పుడు చేర్చారంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎన్పిఈ 1986 ను రూపొందించడం జరిగింది. 34 సంవత్సరాల తర్వాత ఈ 1986 విద్యా విధానాన్ని పునఃసమీక్షించి నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. 2020ని తీసుకురావడం జరిగింది. అర్థమైంది కదండి. కానీ ఈ ఎన్ఈపి 2020 అనేటటువంటిది ఎన్నవది అంటే మూడవది అండి. మరి దానికి ముందు 1968లో ఒకసారి వచ్చింది, 1986లో రెండవది, ఇది 2020 అనేటటువంటిది మూడవది అనమాట. మూడవ జాతీయ విద్యా విధానం. 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃసమీక్షించిన తర్వాత ఇది తీసుకొచ్చారు. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ చూడండి, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన 2015లో మన జాతీయ విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కమిటీ వేయడం జరిగింది. 2016లోకి వచ్చేసరికి తగిన సూచనలతో తన నివేదికను సమర్పించింది. 2017కి వచ్చేసరికి మాజీ చైర్మన్, ఇస్రో చైర్మన్ అన్నమాట ఇతను. ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి 2017లో పనిచేసిన పదవీ విరమణ పొందినటువంటి డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారి అధ్యక్షతన 7 సభ్యులు ఒక కార్యదర్శితో కేంద్ర ప్రభుత్వం కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటి పేరుతో కమిటీని ఏర్పాటు చేసింది. 2019 మే 31న 484 పేజీలతో నివేదికను సమర్పించడం జరిగింది. చూడండి, ఈ డ్రాఫ్ట్ కమిటీ అనేటువంటిది ఎప్పుడు నివేదికను సమర్పించింది, అలాగే కేంద్ర మంత్రి మండలి ఆమోదం ఎప్పుడు పొందింది. ఈ 2 పాయింట్లు మనకు అవసరమే. మే 31న నివేదికను 484 పేజీలతో సమర్పిస్తే 2020 జూలై 29న కేంద్ర మంత్రి మండలి ఆమోదం పొందడం జరిగింది. జూలై 29 గుర్తుపెట్టుకోండి. 2 కూడా మంత్ ఎండింగే, మే 31, జూలై 29. కానీ ఇది 2019, ఇది 2020. జాతీయ విద్యా విధానం 2020 విధాన పత్రం అనేటటువంటిది 4 భాగాలుగా 27 అంశాలుగా విభజించబడింది. 4 భాగాలు, 27 అంశాలు. పాఠశాల విద్య అనేది 1 నుండి 8 తరగతుల వారికి 1 నుండి 8 అంశాలు. ఉన్నత విద్య అనేటటువంటి భాగంలో 9 నుండి 19 అంశం వరకు. ప్రత్యేక శ్రద్ధ పట్టవలసినటువంటి అంశాలు అని చెప్పేసి అనేటటువంటి 3వ భాగంలో 20 నుండి 24 అంశం వరకు. పాలసీ అమలు అనేటటువంటిది 25 నుండి 27వ అంశం వరకు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసినటువంటి విషయాలు, పాలసీ అమలు ఇట్లా ఉన్నాయన్నమాట. 1986 జాతీయ విద్యా విధానం సూచించినటువంటి విద్యా స్వరూపం ఏమిటి అంటే 10+2+3, అప్పుడు 1986లో. మరి దీని స్థానంలోనే 5+3+4 అనేటటువంటి విద్యా స్వరూపాన్ని ఎన్ఈపి సూచించింది. 5+3, 3+4. ఈ విద్యా విధానం 4 స్థాయిలుగా 15 సంవత్సరాల విద్యా విధానంగా. చూడండి, ఎన్ని స్థాయిలు అనేది ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాల విద్యా విధానం? 15 సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంటారు. ఇక్కడ స్థాయిలు వచ్చేసరికి ఫస్ట్ది పునాది దశ, 5 స్థాయి. ఫస్ట్ది 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కదా టోటల్ గా. ఈ 5 సంవత్సరాలు అనేటటువంటిది పునాది దశ, దీన్నే బేసిక్ విద్య అంటారు. పిల్లల వయస్సు వచ్చేసరికి 3 నుండి 8వ సంవత్సరాల వరకు 5 సంవత్సరాల విద్య. పునాది దశ అనేది 5 సంవత్సరాల విద్య, 3 నుండి 8వ సంవత్సరం వరకు. తరగతులు వచ్చేసరికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్. ఈ 5 సంవత్సరాలది 3+2గా విభజిస్తారు.
మరి 3 సంవత్సరాలు ఎల్కేజీ యూకేజీ నర్సరీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ, రెండు వచ్చేసరికి 1-2 సంవత్సరాలు అన్నమాట. ఆటలు క్రియల ద్వారానే అభ్యసనం జరగాలి అని చెప్పింది. ఇక్కడ ఎటువంటి పరీక్షలు కూడా ఉండకూడదు. ఆటలు క్రియల ద్వారానే అభ్యసనం జరగాలి. సెకండ్ వచ్చేసరికి ప్రిపరేషన్ లేదా సన్నాహక దశ. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 3 సంవత్సరాలు ఉంటుంది. ఇది 3 సంవత్సరాలు. ప్రిపరేషన్ లేదా సన్నాహక దశ పిల్లల వయసు 8 నుండి 11 సంవత్సరాల వరకు. తరగతులు వచ్చేసరికి 3, 4, 5 తరగతులు. ఆటలు ఆవిష్కరణల ద్వారా అభ్యసనం నిర్మించడం అనేది దీని యొక్క ప్రత్యేకత. ఆటలు చూడండి, మేద్ది ఆటలు క్రియల ద్వారా అభ్యసనం, ఇక్కడ ఆటలు ఆవిష్కరణల ద్వారా అభ్యసనం 5వ తరగతి వరకు. మరి మధ్యస్థ దశకు వచ్చేసరికి పిల్లల వయస్సు 11 నుండి 14 సంవత్సరాలు. ఇక్కడ కూడా 3 సంవత్సరాలే ఉంటుంది. 3 సంవత్సరాల ఉంటుంది. 6, 7, 8 తరగతుల వారికి అన్నమాట ఇది. విషయాలలోని భావనలు అభ్యసించేటటువంటి విధంగా అభ్యసనం జరగాలి ఉంటుంది. విషయాలలోని భావనలు అభ్యసించేటటువంటి విధంగా అభ్యసనం జరగాలని చెప్పింది. 4th వన్ సెకండరీ దశ. ఈ సెకండరీ దశ 4 సంవత్సరాల కాల పరిమితి. మరి 14 నుండి 18 సంవత్సరాలు. 9, 10, 11, 12 తరగతుల వారికి జీవనోపాధి విద్య అనేటటువంటిది థీమ్ తో ఇక్కడ ఉంటుందన్నమాట. జీవనోపాధి విద్య. మూల్యాంకనం అనేటటువంటిది ఎట్లా ఉండాలి? పరీక్షల ప్రాముఖ్యాన్ని తగ్గించమని చెప్పింది. 10, 12 తరగతులకు మాత్రమే 10, 12 తరగతులకు మాత్రమే బోర్డు పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. మరి 3, 5, 8 తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు ఉండాలి అని చెప్పింది. 3, 5, 8 తరగతుల వారికి మాత్రమే వార్షిక పరీక్షలు ఉండాలని చెప్పింది. 2025 తర్వాత 9వ తరగతి ఆ పై తరగతికి కంప్యూటర్ ద్వారానే మూల్యాంకనం చేయాలని చెప్పింది. సో ఇట్లా చెప్పింది అనమాట. ఎన్సిఎఫ్టిఈ అనేటటువంటిది 2009 ను పునఃసమీక్షించి ఎన్సిఎఫ్టిఈ 2021 ను రూపొందించాలని చెప్పింది. ఎన్సిఎఫ్టిఈ 2009 పునఃసమీక్షించి ఎన్సిఎఫ్టిఈ 2021 ను రూపొందించాలని చెప్పింది. ఇక్కడ వ్యయాన్ని ఎట్లా ఖర్చు పెడతాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2:1 నిష్పత్తిలో వ్యయాన్ని ఖర్చు చేయాలి అని చెప్పింది. ఖర్చు చేయాలి అని చెప్పింది అనమాట. ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రాథమిక సమాచారం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అంటాము ఎన్సిఎఫ్ 2005. ప్రొఫెసర్ ఎస్వాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డన్ అంటే భారం లేని అభ్యసనం అనేటటువంటి నివేదిక ఆధారంగా ఎన్సిఆర్టీ కార్యవర్గం మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ సూచనలతో 2004 జూలై 14 నుండి 19 మధ్య చూడండి, 2004 జూలై 14 నుంచి 19 మధ్య ఇది కూడా జూలై ఆ టైంలోనే 14 నుంచి 19 మధ్య సమావేశాన్ని నిర్వహించి ఎన్సిఎఫ్ 2000 ను సమీక్షించి ఎన్సిఎఫ్ 2005 ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్సిఆర్టీ కార్యవర్గం ఆధ్వర్యంలో చూసుకోండి, కార్యవర్గం మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ యొక్క సూచనలతో మరి ఇది సమీక్షించాలని నిర్ణయించారు. అయితే యూజీసీ మాజీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ ఎస్పాల్ గారి అధ్యక్షతన జాతీయ సారథ్య సంఘం అనేటటువంటిది ఏర్పడింది. ఇందులో ఎంతమంది ఉన్నారు సభ్యులు అంటే ఒక చైర్మన్ ప్లస్ 34 మంది సభ్యులతో టోటల్ గా 35 మంది. ఒక చైర్మన్ 34 మంది సభ్యులతో టోటల్ గా 35 మంది అన్నమాట. మన ఏపీ నుంచి ఎవరున్నారంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా ఎన్నికయ్యారనమాట దీనికి. మరి తన నివేదికను ఎప్పుడిచ్చింది ఇది? తన నివేదికను మే 2, 2005 సమర్పించడం జరిగింది. ఇది మే నెలలోనే. కానీ అక్కడ వచ్చేసరికి జూలై 31న మే 39 2019 మే 39న సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వ ఆమోదం మాత్రము జూలై 29 ఎన్ఈపి 2020 అనేది 2019 మే 31న మరి నివేదికను సమర్పిస్తే జూలై 29న వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. ఇక్కడ వచ్చేసరికి మే 2న ఈ కమిటీ నివేదికను మానవ వనరుల శాఖకు సమర్పించింది. క్యాబ్ అనేటటువంటి దీన్ని ఎప్పుడు ఆమోదించింది? క్యాబ్ దీన్ని ఆమోదించడం జరిగింది. ఎప్పుడంటే సెప్టెంబర్ 2005న ఆమోదించింది అనమాట. ఈ విధంగా ఎన్సిఎఫ్ 2005 అనేటటువంటిది ఏర్పడింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటటువంటి రచనలోని సృజనాత్మకత, ఆనందం బాల్యానికి కీలకమైనవి అనేటటువంటి వాక్యాలతో ఎన్సిఎఫ్ 2005 అనేటటువంటిది ప్రారంభించబడింది. నెక్స్ట్ వన్
ఎన్సిఎఫ్ 2005 లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 5 అధ్యాయాలు. అవి ఏంటి? ఎన్సిఎఫ్ దృక్పథాలు, జ్ఞానము అభ్యసనం, జ్ఞానం అభ్యసనం, విద్యా ప్రణాళిక క్షేత్రాలు, ప్రాథమిక పాఠశాల దశలు పరిగణనం, పాఠశాల తరగతి గది పరిసరాలు, సంస్థాగత సంస్కరణలు. ఎన్సిఎఫ్ దృక్పథాలు అండి. ఫస్ట్‌ది దృక్పథాలు, రెండవది జ్ఞానానికి సంబంధించింది, మూడవది విద్యా ప్రణాళిక క్షేత్రాలు, నాలుగవది పాఠశాల తరగతి గది పరిసరాలు, ఐదవది సంస్థాగత సంస్కరణలు. నెక్స్ట్ వన్ ఆర్టీ యాక్ట్ గురించి ఒకసారి చూద్దాం. ఇది 86వ రాజ్యాంగ సవరణలో 86వ రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి 21A ప్రకరణ అనేది ప్రాథమిక హక్కుల ప్రకారం మన రాజ్యాంగం 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రసాదించింది. దీని రక్షణ కోసం ఆవిర్భవించినదే ఆర్టీ యాక్ట్ అన్నమాట. దీని రక్షణ కోసం మరి బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కును ప్రసాదించింది కదా, వాటిని రక్షించేందుకే ఆర్టీ యాక్ట్ అన్నమాట. మరి ఆర్టీఈ బిల్లు అనేటటువంటిది జూలై 20న 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదం పొందితే ఆగస్టు 4న లోక్సభ ఆమోదం పొందింది. ఆగస్టు 26 చూడండి 2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఆర్టీఈ ఫుల్ ఫామ్ ఏంటి? రైట్ టు చిల్డ్రన్, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ యాక్ట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అన్నమాట. 6 నుండి 14 సంవత్సరాలు అంటే 1 నుండి 8వ తరగతుల వారు ఉచిత నిర్బంధ విద్యను ఒక హక్కుగా పొందవచ్చు. ఇది మనకి బిట్ అడుగుతున్నారండి ఈ మధ్య. ఇది ఉచిత నిర్బంధ విద్య అనేటటువంటిది ఏంటి అంటే ఇది ఒక హక్కు, బాలల హక్కు అన్నమాట. ఆర్టీఈ చట్టం అనేటటువంటిది ఆగస్టు 2009 ఆగస్టు చట్టంగా గెజిట్ లో నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆగస్టులో 2026న రాష్ట్రపతి ఆమోదం పొందడం వల్ల మాత్రమే ఆగస్టు చట్టంగా గెజిట్ లో నమోదు చేయడం జరిగింది. 2010 ఏప్రిల్ 1 నుండి ఈ చట్టం ఇండియాలో అమలులో వచ్చింది. 2010 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది అనమాట. ఏప్రిల్ 1 నుంచి. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా ఇండియా అంతటా కూడా వర్తిస్తుంది. దీని పర్యవేక్షణ బాధ్యతను మన రాష్ట్రంలో ఆర్వీఎం చూసుకుంటది అనమాట. ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్ అనేటటువంటిది చూసుకుంటుంది. ఈ చట్టాన్ని పరిరక్షించేది జాతీయ సలహా మండలి, రాష్ట్ర సలహా మండలి. ఆర్టీఈ 2009 లోని అంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 మరియు 30 నియమాలకు లోబడి ఉంటాయి. ఆర్టికల్ 20, ఆర్టికల్ 30 నియమాలకు లోబడి ఉంటాయి. విద్యా హక్కు అనేటటువంటిది అందుబాటు, నమోదు, నాణ్యత, సమానత్వం. విద్యా హక్కు అనేటటువంటిది అందుబాటు, నమోదు, నాణ్యత, సమానత్వంలకు సంబంధించినది. ఈ చట్టం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా 1:1 ఉండాలని సిఫార్సు చేసింది. ఈశాన్య రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా 16:40గా 3:2గా అమలు జరుగుతున్నది అనమాట. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 9:1గా అమలు జరుగుతుంది అనమాట. 9:1. ఈ చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అనుబంధము ఉంది. 38 సెక్షన్లు ఉన్నాయి. 7 అధ్యాయాలు, ఒక అనుబంధం, 38 సెక్షన్లు అనేటటువంటివి కలవు. మరి ఇక్కడ 7 అధ్యాయాల్లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ అధ్యాయంలో చట్టంలో ఉండేటటువంటి పదాలు, అర్థాల గురించి ఇస్తే ఉచిత నిర్బంధ బాలల హక్కు గురించి, నిర్బంధ విద్య బాలల హక్కు గురించి 3 నుండి 5 సెక్షన్లు తెలియజేస్తాయి. 2వ అధ్యాయంలో ఉంది. మరి సంబంధిత ప్రభుత్వము మరియు స్థానిక ప్రభుత్వము తల్లిదండ్రుల బాధ్యతలు అనేవి 6 నుండి 11 సెక్షన్లు 3వది. 4వది వచ్చేసరికి బడులు మరియు టీచర్ల యొక్క బాధ్యత. 5 వచ్చేసరికి ప్రాథమిక విద్యను పూర్తి చేయడం అనేటటువంటిది. పాఠ్య ప్రణాళిక అనేది ప్రాథమిక విద్యను పూర్తి చేయడం. 6వది బాలల హక్కుల పరిరక్షణ. 7వది వివిధ అంశాలు, సెక్షన్కు సంబంధించినటువంటి వివిధ అంశాలు అనేటటువంటివి ఉండడం జరిగింది. నెక్స్ట్ సిసిఈ గురించి మనకి చిన్న పాయింట్ ఒకసారి చూసుకోండి. ఇది మనకి ఇంపార్టెంట్. సిసిఈ అనేటటువంటిది నిరంతర సమగ్ర మూల్యాంకనం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. మరి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం చట్టం 2009 అధ్యాయం 5 సెక్షన్ 29లోని సబ్ సెక్షన్ 2 నిబంధనల ప్రకారం అమలులోనికి వచ్చిందనమాట సిసిఈ అనేది. దీనిని మొదటిగా 2009లో సిబిఎస్ఈ వారు 6 నుండి 10 తరగతుల వరకు అమలు చేశారు. సిసిఈను ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచి, ఇది కూడా బిట్ ఆల్రెడీ వచ్చిందండి, 2012 నుంచి 2013 విద్యా సంవత్సరం నుంచి అమల్లోనికి తీసుకురావడం జరిగింది. సిబిఎస్ఈ వారు 2017 టు 2018 విద్యా సంవత్సరం నుంచి సిసిఈను రద్దు చేశారు.
సిసిఏను రద్దు చేశారనమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగిస్తారు. పిల్లల భాగస్వామ్యం, రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 10 మార్కులు 20%, రాత అంశాలు 10 మార్కులు 20%, ప్రాజెక్ట్ పనుల రాత అంశాలంటే ఇందులో డైరీ ఇట్లాంటివన్నీ పిల్లల యొక్క నివేదికలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఎమోజీల రాత అంశాలకి 10 మార్కులు 20%, ప్రాజెక్ట్ పనులకి 10 మార్కులు 20%, లఘు పరీక్షకు అన్నింటికంటే హైయెస్ట్ 20 మార్క్స్ 40% అన్నమాట. సంగ్రహణ ఇది చూడండి 4 సాధనాలు ఉపయోగిస్తారు. ఫార్మేటివ్ FA1, FA2 ఇది 4 సార్లు మూల్యాంకనం చేస్తారండి. 4 రకాల సాధనాలు ఉంటాయి. 4 సార్లు మూల్యాంకనం చేస్తారు. FA1, FA2, FA3, FA4 అన్నమాట. నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాల వారీగా నిర్వహిస్తారన్నమాట. భాషకి ఎన్ని ఉంటాయంటే 6, గణితానికి 5, పరిసరాల విజ్ఞానానికి 6, మరి విజ్ఞాన శాస్త్రానికి 6, సోషల్ సైన్సెస్ కి సాంఘిక శాస్త్రానికి 6 ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.